మిత్రులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి పార్ట్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. అదేంటంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైంది, రెండవ ప్రపంచ యుద్ధం ఎలా కొనసాగింది, రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసింది అనేది ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. దీనికి అనుగుణంగా 1939 నుంచి 1945 వరకు ఉన్నటువంటి మొత్తం ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని అంశాలు, అటు 10వ తరగతి నుంచి ఇటు ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఓకే, రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న ప్రారంభమైతే ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్ 2వ తారీఖున అధికారికంగా క్లోజ్ అయింది. అంటే మనకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ ఇది చారిత్రక సత్యం. 1939 సెప్టెంబర్ 1వ తారీఖున జర్మనీ దేశం పోలాండ్ మీద దండయాత్ర చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. అలా మొదలైనటువంటి యుద్ధం 1939 నుంచి 1945 వరకు కూడా నిర్విరామంగా కొనసాగి 1945 సెప్టెంబర్ 2న ఒక చిన్న సంధితోటి యుద్ధం క్లోజ్ అయింది. అంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వెర్సైల్ సంధి అనేటువంటి ఒక పెద్ద సంధి మనకి ఎక్కువగా కనపడుతుంటుంది, ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం దాని గురించి. ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంధితో క్లోజ్ అయింది అనే దాని మీద ఇతిమితమైనటువంటి అంశాలు మనకి ఎక్కడ పొందుపరచలేదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్ 2వ తారీఖున అమెరికాకి జపాన్ దేశానికి మధ్య జరిగినటువంటి ముస్సోరి సంధితో క్లోజ్ అయింది. అంటే అంతకుముందే ఆగస్టు నెలలోనే యుద్ధం ముగిసింది, కానీ అధికారికంగా క్లోజ్ అయింది మాత్రం 1945 సెప్టెంబర్ 2 ముస్సోరి సంధి. ఈ ముస్సోరి సంధి అటు జపాన్కి ఇటు అమెరికాకు మధ్య జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. 1939 టు 1945 ఈ మధ్యకాలం ఉన్నటువంటి మొత్తం పీరియడ్ మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. అంటే ఇది కేవలం అభ్యాసనాన్ని సులభతరం చేయడం కోసం నేను క్రియేట్ చేసినటువంటిదే. ఫస్ట్ హాఫ్ ఏంది సార్ ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏదైనా సినిమాటిక్గా ఉందంటే కొన్ని అంశాలు మనం అలా సినిమాటిక్గా నేర్చుకుంటే బాగుంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లాస్ట్లో ఉండేది ఏమున్నది, ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాం. సెకండ్ హాఫ్ అయిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు ఉండేది క్లైమాక్స్. క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా మనం క్లైమాక్స్ పెట్టుకుందాం. ఇక ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది 1939 నుంచి 1942 వరకు ఈ ఫస్ట్ హాఫ్ కొనసాగింది. ఇక సెకండ్ హాఫ్ తీసుకుంటే 1942 నుంచి 1945 వరకు కొనసాగింది. క్లైమాక్స్ అనేటువంటిది చిట్ట చివరి అంతిమ ఘట్టం అనమాట. ఇది 1945లో ఆగస్టు నెల సెప్టెంబర్ నెల మధ్యన ఉన్నటువంటి చివరి ఘట్టం గురించి మనం ఇక్కడ క్లైమాక్స్లో నేర్చుకుంటాం. అంటే కథకి ప్రారంభము, విశ్రాంతి, ముగింపు 3 కూడా ఇంపార్టెంటే. ఇక ఫస్ట్ హాఫ్ మనం పరిశీలించినట్లయితే చూడండి, ఏ సినిమా తీసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ హీరోని ఏడిపిస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్లో హీరో విలన్ ఏడిపించి క్లైమాక్స్లో మొత్తానికి హీరో గెలవటం అనేటువంటిది జరుగుతుంది. మన కథలో కూడా కొంతమంది హీరోలు, కొంతమంది విలన్లు కూడా ఈ యుద్ధంలో కనపడుతూ ఉంటారు. ఒక దేశానికి కనిపించినటువంటి విలన్ మరొక దేశానికి హీరోలా కనపడవచ్చు. ఒక దేశానికి హీరోలాగా ఉన్నటువంటి వ్యక్తి మరొక దేశానికి విలన్లా కనపడవచ్చు. అయితే అదంతా మనకి ఈ సబ్జెక్ట్ నడిచి కొద్ది అర్థమవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ హాఫ్ని కనుక గమనించినట్లయితే 1939 నుంచి 1942 వరకు ఉన్నటువంటి పీరియడ్లో అక్షరాజ్యాల దూకుడు కనపడుతుంది ఇక్కడ. అందుకే టైటిల్ కూడా అదే పెట్టుకోండి మీరు, దూకుడు ఆగడు. ఏంటి సార్ ఇది అంటే అలాగే నేర్చుకుందాం. చరిత్రను కూడా కొంచెం సినిమాటిక్గా నేర్చుకుంటే బాగా ఎక్కువ కాలం బుర్రలో ఉంటుంది అంటే నా అభిప్రాయం. అక్షరాజ్యాల దూకుడు ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వీళ్ళకు మొగుళ్ళు వస్తారు, వాళ్ళే మిత్రరాజ్యాలు. ఇక్కడ మిత్రరాజ్యాల దూకుడు కనపడుతుంది సెకండ్ హాఫ్ అది. ఇక క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఈ సెకండ్ వరల్డ్ వార్ ఎలా క్లోజ్ అయింది అనేది మనం క్లైమాక్స్లో ఇక్కడ గమనిస్తే అక్షరాజ్యాలు అలాగే మిత్రరాజ్యాలు. ముందుగుండా అక్షరాజ్యాలు ఏంటో తెలుసుకుందాం. అక్షరాజ్యాలు అనగా జర్మనీ, ఇటలీ, జపాన్, వీటిని అక్షరాజ్యాలు అంటారు. ఈ అక్షరాజ్యాలు ఈ 3 కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి అక్షరాజ్యాలు
నేర్చుకున్నాం. మిత్ర రాజ్యాల గురించి తర్వాత తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మరొక పదం కూడా తరచుగా వాడుతూ ఉంటాం, అదే కేంద్ర రాజ్యాలు, సెంట్రల్ పవర్స్ అంటారు వీటిని. అవేంటో ఒకసారి పరిశీలిస్తే, ఈ అక్షరాజ్యాలు అనేటువంటివి జర్మనీ, ఇటలీ, జపాన్ అయితే కేంద్ర రాజ్యాలు అనేటువంటివి జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియాకు సంబంధించినవి. రెండు చాలా దగ్గరగా ఉంటాయి. కేంద్ర రాజ్యాలు వేరు, అక్షరాజ్యాలు వేరు. ఒకసారి గమనించుకోండి, ఈ అక్షరాజ్యాల్లో జర్మనీ కనపడుతుంది, కేంద్ర రాజ్యాల్లో కూడా జర్మనీ కనపడుతుంది. అలాగే అక్షరాజ్యాల్లో ఇటలీ కనపడుతుంది, అలాగే కేంద్ర రాజ్యాల్లో కూడా ఇటలీ కనపడుతుంది. ఇక అక్షరాజ్యాల్లో జపాన్ కనపడుతుంది, కానీ కేంద్ర రాజ్యాల్లో జపాన్ అనేటువంటిది కనిపించడం లేదు. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి కూటమి అయితే, ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి కూటమి. మరి మొదటి ప్రపంచంలో యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆస్ట్రియా రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చేటప్పటికి ఏమైపోయింది అనే ప్రశ్న మనకు కనపడవచ్చు. చాలా సింపుల్. 1938లో జర్మనీ పాలకుడైనటువంటి అడాల్ఫ్ హిట్లరు ఈ ఆస్ట్రియా మీద దండెత్తి దాన్ని జర్మనీ సామ్రాజ్యంలో కలిపేయడం జరిగింది. అంటే ఎంత విచిత్రమో చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఆస్ట్రియా, ఈ జర్మనీ, ఇటలీ ఒక కూటమి సపోర్ట్గా నిలబడ్డది పాపం ఆస్ట్రియా. కానీ దాని సపోర్ట్గా నిలబడిన ప్రతిఫలంగా అనంతర కాలంలో 1938లో ఆ ఆస్ట్రియా దేశం జర్మనీలో భాగమైపోయింది. సో కాబట్టి ఇంకా రెండో ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి ఆస్ట్రియా అనేటువంటిది జర్మనీలో ఒక పార్ట్. దట్స్ ఆల్. ఇక అక్షరాజ్యాల్లో జపాన్ కొత్తగా వచ్చి చేరింది. జపాన్ అనేటువంటిది ఆసియా ఖండానికి చెందినటువంటి దేశం, ఇది మీకు తెలుసు. మరి ఎందుకని అక్షరాజ్యాలు అయినాయి? ఇక్కడ కూడా కేంద్ర రాజ్యాలుగా పిలుచుకోవచ్చు కదా, అక్షరాజ్యాలను ఎందుకు అన్నారు అనేది మనం ప్రశ్నించుకుంటే, 1937లో ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తికి వ్యతిరేకంగా ఒక 3 దేశాలు ఫామ్ అయినాయి. అవే జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 3 లక్ష్యం ఒకటే, అంటే ఒకే రంగు పక్షులను ఒకే గూట్లోకి పోతాయి కదా. అదే మాదిరిగా వీటి యొక్క లక్ష్యం ఏంటంటే కమ్యూనిజాన్ని అంతం చేయడం. ఈ కమ్యూనిజాన్ని, ప్రపంచంలోని కమ్యూనిజాన్ని ఎదగకుండా, కమ్యూనిజాన్ని అనేటువంటి రూపురేఖలే లేకుండా చేయటం కోసం ఈ జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ 3 దేశాలు కూడా 1937లో ఒక టీమ్గా ఫామ్ అవుతాయి. అక్కడ ఒక ప్యాక్ట్ జరిగింది 1936లో. ఈ జర్మనీకి, జపాన్కి మధ్య యాంటీ కోమింగ్టన్ ప్యాక్ట్ జరుగుతుంది 1936లో. ఇలా జరిగినటువంటి ఈ ప్యాక్ట్లో తర్వాత అనంతర కాలంలో అంటే 1937లో ఇటలీ వచ్చి జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఇటలీ వచ్చి జాయిన్ అయిందో ఇది ట్రయాంగిల్ అయ్యింది. అట్లాగా యాంటీ కోమింగ్టన్ ప్యాక్ట్ ద్వారా ఒక కూటమిగా ఏర్పడినటువంటి ఈ 3 దేశాలని కలిపి అక్షరాజ్య కూటమి అంటారు. వీటికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఈ ట్రయాంగిల్కి ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని నిరోధించాలి. ముఖ్యంగా రష్యా యొక్క దురాక్రమణ కానీ, రష్యా చేస్తున్నటువంటి కమ్యూనిజం వ్యాప్తిని కానీ, కమ్యూనిజం ప్రయోగాలను కానీ ఇది క్లోజ్ చేసి ఆ కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయకుండా ఉండటం కోసమే ఈ యాంటీ కోమింగ్టన్ ప్యాక్ట్ ద్వారా మొదట జర్మనీ, జపాన్ చేరితే అనంతర కాలంలో ఇటలీ చేరి ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఏర్పడింది. ఇలా ఏర్పడిందని అక్షరాజ్యాల కూటమి అంటాం. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను. మన కథ 1939 నుంచి 1945 వరకు ఉన్నటువంటి చరిత్రను కనుక పరిశీలిస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో అక్షరాజ్యాలు దూకుడు కనపడుతుంది అని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ అక్షరాజ్యాలు 3 ఉన్నాయి, జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 3 దేశాలు కూడా ఫస్ట్ హాఫ్లో ప్రపంచాన్ని ఒక ఆట ఆడుకున్నాయి. ఆ ఆట ఎలా ఆడుకున్నాయి, ఆటను ఎలా మొదలుపెట్టాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1939 నుంచి 1945 మధ్య ఈ చరిత్రను పరిశీలించినప్పుడు మనకు 3 ప్రశ్నలు ఉదయిస్తాయి. అందులో ఒకటి వరల్డ్ వార్ 2 అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైంది, రెండవ ప్రపంచ యుద్ధం ఎలా కొనసాగింది, రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసింది. మన కాన్సెప్ట్ అంతా ఇవి 3 అంశాల మీద తిరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఈ 3 అంశాలు బేరీ చేసుకుంటూనే మన కాన్సెప్ట్ నేర్చుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి. అందులో మొట్టమొదటిది వరల్డ్ వార్ 2 ఎలా ప్రారంభమైంది అంటే సింపుల్గా చిన్నపిల్లడు కూడా చెప్పేటువంటి, అంటే 10th క్లాస్ పిల్లడిని పిలిచి అడిగితే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం ఏంటంటే అంటే ఈజీగా చెప్పేస్తాడు. ఏంటది? పోలాండ్ మీద దాడి. పోలాండ్ మీద ఎవరు దాడి చేశారు? జర్మనీ. అంటే జర్మనీ పోలాండ్ మీద దండయాత్రతోటే ఈ 1939 సెప్టెంబర్ 1న ఈ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇది సాధారణంగా అందరూ తెలుసుకునేటువంటి అంశం. అయితే ఇక్కడ మనకు కొన్ని అంశాలు. జర్మనీ పోలాండ్ మీద ఎందుకు దాడి చేసింది? ఫస్ట్ ప్రశ్న. 2, జర్మనీ పోలాండ్ మీద
దండెత్తడానికి ముందు ఏం చేసింది? సెకండ్ ప్రశ్న. ఈ రెండు మనకి ఈరోజు తెలుసుకోవాలి. జర్మనీ పోలాండ్ మీద దండెత్తింది. దేని కొరకు దండెత్తింది అనేది ఇక్కడ మనం ప్రశ్నిస్తే, డాంజింగ్ అనే పట్టణం కోసం, డాంజింగ్ అనేటువంటి పట్టణం కోసం జర్మనీ పోలాండ్ మీద దండెత్తింది. ఎందుకు డాంజింగ్ కావాలి? ఏంటి డాంజింగ్ యొక్క చరిత్ర? ఈ డాంజింగ్కి జర్మనీకి పోలాండ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? డాంజింగ్ని ఎందుకు కావాలని జర్మనీ అనుకుంది? ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి. సో ఈ డాంజింగ్ తతంగం ఏంటో మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం మొదటి ప్రపంచ యుద్ధానికి పోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1919లో ముగిసింది. ముగిసిన తర్వాత వెర్సైల్ సంధి ఒకటి జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. ఈ వెర్సైల్ సంధి ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందంటే దానికి కారణం జర్మనీ అని భావించి, సో మొత్తం యుద్ధ నేరాన్ని, యుద్ధ నష్టాన్ని మొత్తం అంతా కూడా జర్మనీ మీద రుద్దారు. ఏ సంధి ద్వారా అంటే వెర్సైల్ సంధి ద్వారా. ఆ విధంగా ఈ జర్మనీ తన యొక్క భూభాగాన్ని చాలాటిని కూడా వెర్సైల్ సంధి ద్వారా కోల్పోయింది. అలా జర్మనీ కోల్పోయినటువంటి ఒక భూభాగమే ఈ డాంజింగ్. అంటే ఇక్కడ డాంజింగ్ ఒకప్పుడు జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత డాంజింగ్ను ఎటు కాకుండా చేసి ఒక ఫ్రీ స్టేట్గా నానాజాతి సమితి ఆధ్వర్యంలో ఒక స్వేచ్ఛా నగరంగా దాన్ని ప్రకటించారు. 1939 నాటి మనం ఒక యూరప్ ఖండాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది జర్మనీ, ఇది డెన్మార్క్. ఈ జర్మనీకి తూర్పు వైపున ఉన్నటువంటి ఈ భాగం ఏంటంటే తూర్పు ప్రష్యా లేదా తూర్పు జర్మనీ. అంటే ఇది కూడా జర్మనీలో ఒక పార్ట్. అయితే ఈ జర్మనీని కలవకుండా మధ్యలో డాంజింగ్ అనేటువంటి పట్టణాన్ని ఏర్పాటు చేసి ఈ డాంజింగ్ పట్టణాన్ని జర్మనీ కాకుండా ఒక స్వేచ్ఛా నగరంగా వెర్సైల్ సంధి ద్వారా చేయడం జరిగింది. అనంతర కాలంలో ఏమైందంటే ఈ డాంజింగ్ నగరం పోలాండ్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో మరి యాక్చువల్గా ఈ డాంజింగ్ నగరం ఎవరిదని భావిస్తున్నారు? ఇక్కడ జర్మనీదని భావిస్తున్నాం కదా. సో ఎప్పటికైనా సరే ఈ డాంజింగ్ నగరాన్ని తిరిగి పొందాలనేటువంటి కసి జర్మనీ ప్రజల్లో కనపడుతుంది. సో దాన్ని ఆసరాగా చేసుకుని జర్మనీ డాంజింగ్ పట్టణం మాకు తిరిగి ఇచ్చేయమని పోలాండ్ని అడుగుతాడు. కానీ పోలాండ్ తన యొక్క కోరికను తిరస్కరిస్తుంది. మేము ఇవ్వము అని చెప్తుంది. మరి ఇంత చిన్న దేశం మరి జర్మనీ హిట్లర్ని ఎదిరిస్తుందంటే దాని వెనకాల ఎవరో ఉంటారు అదృశ్యంగా. ఆ ఉన్నటువంటి వాళ్ళే ఇంగ్లాండు అలాగే ఫ్రాన్స్. సో ఇంగ్లాండు ఫ్రాన్స్ యొక్క సపోర్ట్ని తీసుకుని డాంజింగ్ పట్టణాన్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలాండ్ సిద్ధపడదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి డాంజింగ్ పట్టణాన్ని ఏమైనా సరే ఆక్రమించుకుని మరి డాంజింగ్ పట్టణం ద్వారా తన యొక్క నౌకలను ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ సముద్రంలో విస్తరించుకోవాలి. తద్వారా బాల్టిక్ తీర ప్రాంతాల వైపు జర్మనీ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఈ డాంజింగ్ పట్టణము, డాంజింగ్ ఓడరే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో జర్మనీ దాని మీద కన్నేసి దాన్ని అడుగుతుంది. కానీ పోలాండ్ మాత్రం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1వ తారీఖున 1939వ సంవత్సరంలో జర్మనీ పోలాండ్ మీద దాడి చేస్తుంది. మరి జర్మనీ మీద పోలాండ్ చేస్తే మరి తన వెనకాల ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో సెప్టెంబర్ 3వ తారీఖున జర్మనీ మీద యుద్ధం ప్రకటిస్తారు. అంటే ఇలా రెండు దేశాల మధ్య మొదలైనటువంటి అంటే ఒక చిన్న పట్టణం గురించి, ఒక చిన్న రేవు పట్టణం డాంజింగ్ అనేటువంటి రేవు పట్టణం గురించి మొదలైనటువంటి యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. ఇట్లాగా ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. ఇక్కడ మనం మరికొన్ని అంశాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే హిట్లరు పోలాండ్ మీద దాడి చేయడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ మహాసముద్రంలో జర్మనీ సామ్రాజ్యాన్ని విస్తరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక కోరిక. ఇక రెండోది పోలాండ్ ఆక్రమణ ద్వారా తన దండయాత్రలకు నాంది పలకాలి అని ఒక చిన్న దేశం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న దేశం మీద దండెత్తడానికి కారణం. ఈ రెండు ప్రధాన కారణాలు కనుక మనం పరిశీలించి ముందుకు సాగితే ఇక్కడ చూడండి, జర్మనీ ఇక్కడ ఉన్నటువంటి పోలాండ్ మీద దండెత్తడానికి ముందు అది చేసినటువంటి ఒక చిన్న టెక్నిక్ చాలా విచిత్రంగా కనపడుతుంది మనకి. అది జాగ్రత్తగా గమనించండి.
జర్మనీ పోలాండ్ మీద దండెత్తాలి. అట్ ద సేమ్ టైం పోలాండ్ అవతల వైపున పెద్ద దేశం ఉంది, అదే రష్యా. సో మరి పోలాండ్ మీద దండెత్తితే రష్యా నుంచి ఏదన్నా థ్రెడ్ ఉండే అవకాశం ఉంది. దాంతో చాలా తెలివిగా 1939 ఆగస్టు నెలలో అడాల్ఫ్ హిట్లరు రష్యాతోటి నిర్యుద్ధ సంధి చేసుకుంటాడు. అబ్బా, చాలా ఆశ్చర్యకరంగా కనపడుతుంది మనకి. ఎందుకంటే అప్పుడిప్పుడు కమ్యూనిజం వ్యాప్తిని అంతం చేయడమే ప్రధానంగా ఈ అక్షరాజ్య కూటములు ఏర్పడ్డాయి కదా. మరి కమ్యూనిస్టు దేశమైనటువంటి రష్యాతోటి ఎలా ఎందుకు టైఅప్ అయింది అనే కారణం మనకి ఇక్కడ ఉదయిస్తుంది. దానికి ఎవడి అవసరాలు అడుగుంటాయని సింపుల్గా చెప్పేయచ్చు. ఇక్కడ జర్మనీ అవసరం ఏంటో చేద్దాం. ఇక్కడ జర్మనీ అవసరం ఏంటంటే, పోలాండ్ మీద కనుక దండెత్తితే రష్యా నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా అది మామూలుగా సపోర్ట్ చేయకుండా ఇటు వ్యతిరేకించకుండా తటస్థంగా ఉండే విధంగా రష్యాని ఒప్పించడం కోసం అదొక స్కెచ్. 2, మిత్రరాజ్య కూటమి ఏదైతే ఉందో అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఈ 4 దేశాల మధ్యన చిచ్చు పెట్టి రష్యాని కొంచెం సైడ్ ట్రాక్ వేయటం ద్వారా తన లక్ష్యం ఏదైతే ఉందో, ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించిన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరువ కావడానికి మరి కాస్త ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ జర్మనీ రష్యాతోటి 1939లో నిర్యుద్ధ సంధి చేసుకుంటుంది. ఈ నిర్యుద్ధ సంధి ప్రకారం ఏంటంటే, జర్మనీ రష్యా మీద దండెత్తకూడదు, రష్యా జర్మనీ మీద దండెత్తకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఒప్పందం. పైగా జర్మనీ దండయాత్రల సమయంలో రష్యా తటస్థంగా ఉండాలి, రష్యా దండయాత్రల సమయంలో జర్మనీ తటస్థంగా ఉండాలి. ఈ విధంగా నిర్యుద్ధ సంధిని ఈ 2 దేశాలు కుదుర్చుకున్నాయి ఆగస్టు నెలలో 1939లో. అంటే చాలా తెలివిగా పోలాండ్ మీద అటాక్ చేయడం ఎలాగ తప్పదు. ఈ పోలాండ్ మీద అటాక్ చేసే ముందు తన చుట్టూ ఉన్నటువంటి బౌండరీస్ అన్నింటిని కూడా సెట్ చేసుకుంటాడు అనమాట. అంటే రష్యా నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క, మరో పక్క మిత్రరాజ్య కూటమి నుంచి రష్యాని వేరు చేయలేనటువంటి మరో తాపత్రయం తోటి ఇతడు చాలా జాగ్రత్తగా పోలాండ్ మీద స్కెచ్ చేసి జాగ్రత్తగా పోలాండ్ మీద దండెత్తుతాడు 1939 సెప్టెంబర్ 1వ తారీఖున. ఇప్పుడు రష్యా హిట్లర్ మీద దండెత్తదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. హిట్లర్ మీద దండెత్తడం మాట దేవుడరు. అసలు రష్యా ఏం చేసిందంటే, పోలాండ్ మీద జర్మనీ దండెత్తినప్పుడు రష్యా కూడా పోలాండ్ మీద తూర్పు వైపు భాగంలో దండెత్తుతుంది. ఈ విధంగా పోలాండ్ రష్యా జర్మనీ దండయాత్రల వల్ల పూర్తిగా ఓడిపోయి పశ్చిమ పోలాండ్ ప్రాంతాన్ని జర్మనీ తీసుకుంటే తూర్పు పోలాండ్ ప్రాంతాన్ని రష్యా తీసుకుంటుంది. అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందాగా వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి చిన్న దేశమైనటువంటి పోలాండ్ని ఒక ఆట ఆడుకుని దాని యొక్క రాజ్యాన్ని ముగించి వేయడం జరిగింది. అంటే మనం సాధారణంగా ఏంటంటే పోలాండ్ మీద దండయాత్ర జర్మనీ చేసిందని ఫిక్స్ అయిపోతాం. కానీ పోలాండ్ మీద దండయాత్ర జర్మనీయే కదా, జర్మనీతో పాటు రష్యా కూడా చేసి, రష్యా తూర్పు వైపుని చేసి తూర్పు భాగం లాక్కెళ్ళిపోతే జర్మనీ పశ్చిమ వైపుని చేసి పశ్చిమ భాగం ప్లస్ డాంజింగ్ పట్టణాన్ని కూడా జర్మనీ తీసుకుంది. ఇట్లా ఎప్పుడైతే పోలాండ్ తమ రాజ్యంలో భాగం అయిపోయిందో, ఇక్కడ ఉండేటువంటి బాల్టిక్ సముద్రం మీద తన ఆధిపత్యం చెలాయించడానికి జర్మనీకి కుదిరింది. ఇది 2వ ప్రపంచ యుద్ధం ఎలా మొదలైంది అన్న టాపిక్లో మనం నేర్చుకున్నది. ఏమి నేర్చుకున్నాం ఇక్కడ అంటే, 2వ ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైంది అంటే, 2వ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1వ తారీఖున జర్మనీ పోలాండ్ మీద దండయాత్రతో ప్రారంభమైంది. పోలాండ్ మీద దండయాత్ర కారణం ఏంటంటే డాంజింగ్ గురించి మనం తెలుసుకున్నాం. పోలాండ్ మీద దండయాత్రకు ముందు హిట్లర్ చేసినటువంటి చర్య ఏంటంటే రష్యాని తన వైపు తిప్పుకోవటం. ఇక్కడ మనం ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయన్నాం. జర్మనీ అవసరం ఏంటో తెలుసుకున్నాం. మరి రష్యా అవసరం ఏంటి జాగ్రత్తగా గమనిస్తే, రష్యా ప్రపంచంలోనే కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృత స్థాయిలో వ్యాప్తి చేస్తూ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పెద్ద దేశం. మరి ఇటువంటి దేశం కమ్యూనిజం వ్యాప్తిని అంతం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నటువంటి జర్మనీతో ఎందుకు టైఅప్ అయింది అని ప్రశ్నించుకుంటే జాగ్రత్తగా గమనించండి. మిత్ర రాజ్యాల యొక్క కూటమిలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లాండ్ ఈ 3 కూడా మనం గమనించినట్లయితే అంటే వారి యొక్క అవసరాల కొద్దీ వారి టైఅప్ అయినాయి కానీ
వీటి వీటి మధ్యన భావజాల సారూప్యత అనేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండు, ఈ అంటే ఎట్లే కాదు, ఇది ఇంగ్లాండు, ఇవి మూడు కూడా డెమోక్రటిక్ విధానాన్ని అనుసరిస్తూ పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా ఉండేటువంటి దేశాలు. మరి రష్యా పూర్తిగా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేసి కమ్యూనిజం భావజాలను వ్యాప్తి చేసేటువంటి దేశం. అసలు ఈ భావజాలాలకి అస్సలు పొంతనే కుదరదు, అయినా కానీ కలిసి ఉన్నాయి. వాళ్ళ యొక్క అవసరాలు అంటే ఎవడ అవసరం వాడుకుంటుంది అన్నాను కదా, ఈ ఉద్దేశంతో. ఇప్పుడు రష్యా మరి జర్మనీతో ఎందుకు టైఅప్ అయింది? ఇక్కడ జర్మనీ అనేది చూపిద్దాం. జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఇవి నాలుగు కూడా రష్యాకు వ్యతిరేకం, అంటే కమ్యూనిజానికి వ్యతిరేకం. అందులో పూర్తి వ్యతిరేకం జర్మనీ. అయినా కానీ రష్యా జర్మనీతో టైఅప్ అయింది. కారణాన్ని మనం విశ్లేషించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 మిత్ర రాజ్యాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఈ మూడు కూడా ఎవరికి వాళ్ళు రహస్యంగా సందులు చేసుకుంటున్నారట ఆ సమయంలో. మరి ఎవరికి వారు ఈ 3 దేశాలు రహస్యంగా సందులు చేసుకుంటే మరి తనకు భయం రాదా? రష్యాకి అదొక భయం వచ్చింది. ఇక రెండోది ఏంటంటే ఈ 3 అంటే అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ కూడా కమ్యూనిజాన్ని అంతం చేయడానికి జర్మనీని పాములాగా వాడుకుని తమ వైపుకి అతన్ని అంటే జర్మనీ దేశాన్ని తమ వైపుకు రుద్దుతున్నాయి, తమ వైపుకు మళ్ళిస్తున్నాయి కమ్యూనిజం వ్యాప్తిని అంతం చేయడానికి. దీన్ని జర్మనీని వాడుకొని నా మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రష్యా భయపడింది. దానికి తగ్గట్టుగా ఈ 3 దేశాలు కూడా మొదట్లో జర్మనీని చాలా ఎంకరేజ్ చేశాయి. ఎందుకు ఎంకరేజ్ చేసాయి అంటే జర్మనీకి కమ్యూనిజం అంటే అస్సలు పడదు. సో ఇతను కమ్యూనిజం పడదు కాబట్టి ఈ 3 కూడా జర్మనీని రెచ్చగొట్టి రష్యా వైపు గుసుకొల్పాయి. మరి అది రష్యాకి తెలుస్తుంది కదా. తెలిసినాక ఇది ఏం చేసిందంటే ఇది పోయి జర్మనీతో టైఅప్ అయింది. ఇక్కడ రష్యా చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే మనం గమనించుకుంటే, ఒకటి, వీటికి చెక్ పెట్టాలి. ఎలాగా? ఈ 3 కూడా జర్మనీని ఉపయోగించుకుని రష్యా వైపు ఈ గుసుగొలుపుతున్నాయి, దీనికి చెక్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం యూరప్ ఖండంలో విస్తరించాలని కలలుగంటున్నటువంటి రష్యా జర్మనీ వైపు నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసుకోవాలి. సో ఈ విధంగా ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి ఇక్కడ. అందుకనే రష్యా జర్మనీతో టైఅప్ అయింది. టైఅప్ అవటమే కాకుండా పోలాండ్ మీద, జర్మనీకి సపోర్ట్గా పోలాండ్ మీద దండెత్తి ఇలాగా 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం ఎలా కొనసాగింది? జర్మనీ తన యొక్క సైనిక బలంతో, అపారమైనటువంటి సైనిక శక్తితోటి, తీవ్రమైనటువంటి జాతీయ వాదంతో ఏ విధంగా ఇతర దేశాలను కబలించి తన వైపు మరల్చుకుందో ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో మనం అక్షరాజ్యాల దూకుడులు ముందుకుండా జర్మనీ దూకుడు గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే పోలాండ్ మీద దండయాత్ర చేసి దాన్ని ఆక్రమించుకుందో అక్కడతో ఆగకుండా జర్మనీ తన దూకుడిని కొనసాగించింది. 1940 మే నాటికి జర్మనీ సరిహద్దు రాజ్యమైనటువంటి డెన్మార్క్ని, అలాగే నార్వే, బెల్జియం, లగ్జంబర్గ్, అలాగే హాలాండ్, మొత్తం ఈ దేశాలన్నింటిని కూడా కబలించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది జర్మనీ. ఒకసారి మనం మ్యాప్ ద్వారా దాన్ని పరిశీలిద్దాం. 1939లో పోలాండ్ని ఆక్రమించుకున్న తర్వాత పోలాండ్ సామ్రాజ్యం జర్మనీలో భాగమైపోయింది. ఆ తర్వాత తన దృష్టిని జర్మనీ పైన ఉన్నటువంటి ఈ డెన్మార్క్ రాజ్యాన్ని ఆక్రమించుకుంది. ఈ విధంగా డెన్మార్క్ ప్రాంతం జర్మనీలో కలిసిపోయింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నార్వే ప్రాంతాన్ని కూడా ఈ జర్మనీ సామ్రాజ్యంలో కలిపేసుకుంది. అలాగే జర్మనీకి పశ్చిమ వైపున ఉన్నటువంటి నెదర్లాండ్, అలాగే దాని కింద ఉండేటువంటి బెల్జియము, దాని కింద ఉండేటువంటి లగ్జంబర్గ్, ఈ ప్రాంతాలన్నిటిని కూడా తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. 1940 మే నాటికి జర్మనీ యొక్క సామ్రాజ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని కలుపుకున్నటువంటి ఈ జర్మనీ సామ్రాజ్యం మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక ఇక్కడతో ఆగకుండా
ఈ ప్రాంతాలన్నింటిని ఆక్రమించుకున్న తర్వాత తన దృష్టి పక్కన ఉన్నటువంటి ఫ్రాన్స్ వైపు మళ్ళింది. ఇది ఫ్రాన్స్ దేశం. సో మరి జర్మనీకి ఫ్రాన్స్కి మరి అనాది కాలంగా శత్రుత్వం కొనసాగుతుంది. సో ఏమైనా సరే ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి, ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి పారిస్ నగరాన్ని జర్మనీ సామ్రాజ్యంలో కలిపేయాలనేటువంటి కృతనిశ్చయంతో జర్మనీ ఈ ఫ్రాన్స్ మీద దండయాత్ర చేస్తుంది 1940 జూన్ నెలలో. ఫ్రాన్స్కి జర్మనీకి జరిగినటువంటి యుద్ధంలో ఫ్రాన్స్ దారుణంగా ఓడిపోయి ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి పారిస్ జర్మనీ సామ్రాజ్యంలో భాగమైపోతుంది. దాంతోపాటుగా ఫ్రాన్స్ సామ్రాజ్యం యొక్క తూర్పు, ఉత్తర, పశ్చిమ భాగం ఈ ప్రాంతం మొత్తం కూడా జర్మనీ నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ వైపు ఉన్నటువంటి కొద్ది భాగం ఇటలీ నియంత్రణలోకి వెళుతుంది. ఇటలీ నియంత్రణలోకి ఎందుకు వెళ్ళిందంటే ఈ జర్మనీ ఫ్రాన్స్ మీద దండెత్తినప్పుడు ఇటలీ సహాయం కూడా చేస్తుంది. సో తదనుగుణంగా ఇటలీకి సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం ఇటలీ సామ్రాజ్యంలో కలుస్తుంది. ఇక మిగిలినటువంటి ఈ కొంచెం ప్రాంతంలో విచి అనేటువంటి నగరాన్ని క్యాపిటల్గా చేసి దానికి జర్మనీ నియంతృత్వంలో జర్మనీ ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ కొంచెం భాగంలో ఏర్పాటు చేస్తారు. అంటే మొత్తం 70% ల్యాండ్ పూర్తిగా జర్మనీ ఆధీనంలో వెళ్ళిపోయింది. అంటే జర్మనీ దాని యొక్క మిత్ర దేశమైనటువంటి ఇటలీ ఆధీనంలోకి వెళ్ళిపోగా మిగతా ఉన్నటువంటి 30% భూభాగం కూడా జర్మనీ చెప్పుచేతల్లో ఉండేటువంటి రాజ్యాన్ని ఇక్కడ విచి అనేటువంటి నగరాన్ని క్యాపిటల్గా చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇట్లాగా ఫ్రాన్స్ కథ అలా ముగిసింది. సో జర్మనీకి ఫ్రాన్స్కి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ దేశం యొక్క అంటే ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధానమంత్రి రేనార్డ్, అధ్యక్షుడు లెబ్రాన్ పెటాయిన్. మరి ఎప్పుడైతే ఫ్రాన్స్ ఈ యొక్క జర్మనీ చేతుల్లో ఓడిపోయిందో ప్రధానమంత్రి రేనార్డ్ రాజీనామా చేయడంతో ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి లెబ్రాన్ పెటాయిన్ మరి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ వీచి నగర రాజధానిగా అతడు జర్మనీ నియంత్రణలో ఉండేటువంటి పరిపాలన ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా జర్మనీ సామ్రాజ్యంలో కలిసిపోయింది. జర్మనీతో పోరాడినటువంటి ఆర్మీ జనరల్ అయినటువంటి జనరల్ డీగోల్ ఫ్రాన్స్ నుంచి పారిపోయి ఇంగ్లాండ్ చేరి అక్కడ ఫ్రాన్స్ యొక్క ప్రవాస ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఈ విధంగా ఫ్రాన్స్ సామ్రాజ్యం హిట్లర్ చేసిన అంటే జర్మనీ చేసినటువంటి దండయాత్రల మూలంగా పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మరి యూరోప్ ఖండంలో ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశాన్ని జర్మనీ ఓడించిందంటే ఎంత గొప్ప విషయం అది. ఎప్పుడైతే జర్మనీ ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిందో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. 1940 జూన్లో జరిగినటువంటి ఈ ఫ్రాన్స్ జర్మనీ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోవడానికి గల కారణాలను కనుక మనం విశ్లేషించినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఇక్కడ మనకు కనపడతాయి. అందులో మొట్టమొదటిది జర్మనీ యొక్క సైనిక శక్తి అపారమైనది. ఎంతో అధునాతనమైనటువంటి ఆయుధాలతోటి కొత్త విధానాలతోటి వాళ్ళు ఈ ఫ్రాన్స్ మీద దండెత్తడం జరిగింది. జర్మనీ యొక్క సైనిక శక్తి ఈ ఫ్రాన్స్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు. జర్మనీ సైనికులు చాలా వీరోచితంగా పోరాడారు ఫ్రాన్స్ తోటి. ముఖ్యంగా జర్మనీ యొక్క రక్షణ దళం, దానికి ఒక పేరుంది, సిగ్ఫ్రెడ్ లైన్. జర్మనీ రక్షణ దళమైనటువంటి సిగ్ఫ్రెడ్ లైన్ ఫ్రాన్స్ రక్షణ దళమైనటువంటి మాగినో లైన్స్ని ఘోరంగా ఓడించగలిగారు. దానికి ఒక కారణం మనం విశ్లేషించినట్లయితే జర్మనీలో ఉన్నటువంటి సైనికులు ఉన్నటువంటి విపరీతమైనటువంటి జాతీయ భావం, ప్రపంచాన్ని ఏ విధంగానే సరే జయించాలనేటువంటి కోరిక వాళ్ళ యొక్క సైనికుల్లో ప్రతి ఒక్కరిలోని ఉండటం, ఈ విధమైనటువంటి కాంక్షతో కూడినటువంటి యుద్ధం వల్ల వాళ్ళు చాలా సునాయాసంగా ఫ్రాన్స్ దేశాన్ని ఓడించి తమ సామ్రాజ్యంలో కలుపుకోగలిగారు. ఇక రెండవ కారణాన్ని మనం పరిశీలించినట్లయితే ఫ్రాన్స్ ఓటమికి గల రెండవ కారణం ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక. ఎప్పుడైతే వెర్సైల్ సంధి ముగిసిన తర్వాత మిగతా అన్ని దేశాల కంటే ఫ్రాన్స్ దేశం చాలా కఠినంగా జర్మనీ పట్ల వ్యవహరించింది. సో వెర్సైల్ సంధి ద్వారా జరిగినటువంటి అవమానాన్ని ఫ్రాన్స్ ఏదైతే జర్మనీ భూభాగాన్ని లోపరుచుకుందో ఆ భూభాగాలు మళ్ళీ తిరిగి పొందాలనేటువంటి ప్రతీకారం ప్రతి జర్మనీలోనూ కూడా ఉంది.
సో ఈ యొక్క ప్రతీకార రెచ్చని అక్కడ ఉన్నటువంటి జర్మనీ పాలకుడైనటువంటి హిట్లర్ మరింత రెచ్చగొట్టాడు. ఈ వెర్సాయిల్ సంధి ద్వారా చాలా భయంకరంగా అవమానకరంగా మన దేశాన్ని వాళ్ళు అవమానించారు. ఎట్టి పరిస్థితుల్లో మనం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కాంక్షని ఆలోచనని హిట్లర్ ప్రతి జర్మనీ జాతిలోనూ ప్రతి ఒక్కరిలోనూ కూడా చొప్పించగలిగాడు. సో ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కోరిక జర్మనీ సైనికులు బలంగా నాటుకుంటుతోటి దొరికినటువంటి ఫ్రాన్స్ సైనికులను దొరికినట్టుగా మరి వధించి వెంటాడి వాళ్ళని చంపి ఈ యొక్క ఫ్రాన్స్ దేశాన్ని జర్మనీ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. ఒక 2 కారణాలు పరిశీలించిన తర్వాత మూడోది అంటే మనం ఒక్కసారి 1870 ఆ ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే జర్మనీ ఏకీకరణ ఒకసారి మనం టచ్ చేసినట్లయితే 1870లో ఈ జర్మనీ ఏకీకరణ అనేటువంటిది ఫ్రాన్స్కు ఉన్నటువంటి ఆల్సేస్ లొరైన్ ప్రాంతాలని తిరిగి జర్మనీ సంపాదించుకోవడం, అక్కడ జర్మనీ ఏకీకరణ జరిగింది. సో ఈ విధంగా ఫ్రాన్స్ దేశానికి అలాగే ఈ జర్మనీ దేశానికి కూడా అనాది కాలం నుంచి కూడా శత్రుత్వం అనేటువంటిది కొనసాగుతుంది. అంటే 1870 వరకు అనుకోండి, అంతకుముందు నుంచి కూడా ఈ 2 దేశాల మధ్య శత్రుత్వం అనేటువంటిది నెలకొని ఉంది. సో ఈ విధంగా అనాది కాలంగా శత్రుత్వం ఉన్నటువంటి ఈ దేశాలు తలపడినప్పుడు చాలా భావోద్వేగంతో పోరాడతారు. పైగా ఇక్కడ ప్రతీకార రేచ ఈ జర్మనీ సైనికుల దగ్గర ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి హిట్లర్ ఇస్తున్నటువంటి డైరెక్షన్స్, సో ఇవన్నీ కలిసి ఫ్రాన్స్ దేశ ఓటమికి కారణం అయ్యాయి. ఇలాగా 3 కారణాలు మనం పరిశీలించిన తర్వాత 4వ కారణం డన్కర్క్ యుద్ధం. ఇది చాలా విచిత్రంగా కనపడుతుంది. డన్కర్క్ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది, ఏమిటి, అసలు యుద్ధం ఏమిటి, యుద్ధం ఎలా కొనసాగింది, ఈ యుద్ధానికి అలాగే ఈ ఫ్రాన్స్ ఓటమికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రాన్స్ యొక్క ఓటమిని కనుక మనం విశ్లేషించినట్లయితే అక్కడ డన్కర్క్ యుద్ధం కూడా ఒకటి కారణమైంది. ఈ డన్కర్క్ ప్రాంతం ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే, జర్మనీ పోలాండ్ మీద దండెత్తిన తర్వాత డెన్మార్క్ని ఆక్రమించుకున్న తర్వాత నెదర్లాండ్ ఆక్రమించుకున్న తర్వాత తన సైనికుల్ని బెల్జియం మీదకి పంపి బెల్జియంను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ ఉంటుంది బెల్జియం. ఈ బెల్జియం సరిహద్దు ప్రాంతంలో అటు ఫ్రాన్స్కి బెల్జియంకి సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ డన్కర్క్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 3 లక్షలకు పైగా సైనికుల్ని ఇంగ్లాండ్ ఇక్కడికి ఉంచింది. దేనికి ఉంచిందయ్యా అంటే ఫ్రాన్స్ రక్షణ కొరకు ఇంగ్లాండ్కు చెందినటువంటి సైనికుల్ని డన్కర్క్ ప్రాంతంలో ఉంచింది. ఈ డన్కర్క్ ప్రాంతం అనేటువంటి బెల్జియము అలాగే ఫ్రాన్స్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది. మరి హిట్లర్ తన దూకుడైనటువంటి విధానాలతోటి ఇక్కడ ఉన్నటువంటి హాలండ్ లేదా నెదర్లాండ్ ప్రాంతాన్ని బెల్జియం, లగ్జంబర్గ్ ఎన్ని ప్రాంతాలు ఆక్రమించుకుని ఇలా వస్తున్నప్పుడు తన సైనికుల మీద కూడా అంటే డన్కర్క్ ప్రాంతంలో ఉన్నటువంటి తన సైనికులు తన వాళ్ళ మీద కూడా పౌరుల మీద కూడా దండెత్తే అవకాశం ఉంటుంది, వాళ్ళు చంపేసే అవకాశం ఉంటుందని ఇంగ్లాండ్ దేశం ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా అంటే 3,50,000 పైగా ఉన్నటువంటి సైనికుల్ని తిరిగి ఇంగ్లాండ్ దేశానికి తీసుకుపోయింది. మరి ప్రపంచంలో అతి తక్కువ మంది సైనికులు ఏ విధమైనటువంటి మరణాలు లేకుండా తిరిగి స్వదేశానికి చేరినటువంటి సంఘటన ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది డన్కర్క్ యుద్ధంలో జరిగింది. ఇలా తిరిగి వెళ్తున్నటువంటి సైనికుల మీద జర్మనీ అనేక రకాలైన బాంబు దాడులు అనేక రకాలుగా విధ్వంసాలు చేసింది. కానీ ఈ విధ్వంసాల ద్వారా ఈ సైనికులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు ఇలాంటివన్నీ కూడా తగిలడిపోయినాయి. కానీ అతి తక్కువ ప్రాణ నష్టంతో మొత్తం సైనికులందరినీ కూడా తిరిగి ఇంగ్లాండ్కి తోలుకుపోయింది. మరి ఇక్కడ ఇంగ్లాండ్ తన సైనికులను ఎప్పుడైతే డన్కర్క్ ప్రాంతంలో ఉన్నటువంటి అది ఎవరి కోసం ఉంచింది, ఫ్రాన్స్ రక్షణ కోసం సుమారు 3 లక్షల పైగా సైన్యాన్ని ఉంచింది. కానీ జర్మనీకి భయపడి తన సైన్యాన్ని అంతా తీసుకెళ్ళిపోయింది. మరి ఎప్పుడైతే డన్కర్క్ ప్రాంతంలో ఉన్నటువంటి సైన్యం తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందో ఇక్కడ ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా పోయింది. సో ఆ విధంగా బెల్జియం నుంచి తన సైనికుల్ని పారిస్ నగరానికి పంపించి హిట్లర్ మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడం జరిగింది. ఇట్లాగా అంటే ఈ యుద్ధంలో అంటే ఫ్రాన్స్కి ఈ జర్మనీకి జరిగినటువంటి యుద్ధంలో జర్మనీ ఎందుకు గెలిచింది అన్న దానికి కారణాలు కనుక మనం విశ్లేషించినట్లయితే ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనటువంటి కారణాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా ఈ డన్కర్క్ యుద్ధం అనాదిగా ఉన్నటువంటి శత్రుత్వం, ప్రతీకారం, జర్మనీ సైనికుల శక్తి, వీటితో పాటుగా హిట్లర్ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసాలు, ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ధోరణుల వల్ల జర్మనీ సైనికులు వీరోచితంగా పోరాడి ఫ్రాన్స్ దేశాన్ని ఓడించి మొత్తం ప్రపంచాన్ని భయభ్రాంతులకు లోన్ చేశారు.
ఇక ఫ్రాన్స్ దేశాన్ని ఓడిపోయిన తర్వాత జర్మనీ తన దృష్టిని మిగతా చిన్న చిన్న రాజ్యాల వైపు కూడా మళ్లించింది. వాటిని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. 1940 నాటికి మొత్తం యూరప్ ఖండం యొక్క రూపురేఖలను ఒకసారి మనం మ్యాప్లో పరిశీలిద్దాం. 1940లో ఇక్కడ ఉన్నటువంటి హంగరీ, అలాగే దాని పక్కన ఉన్నటువంటి ఈ రుమేనియా ప్రాంతాన్ని కూడా జర్మనీ తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. ఇది 1940 నాటికి జర్మనీ ఆక్రమించుకున్నటువంటి యూరప్ ఖండం. ఇందులో పోలాండ్ కనపడుతుంది, అలాగే ఆస్ట్రియా కనపడుతుంది, హంగరీ కనపడుతుంది, రుమేనియా, అలాగే ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్, దాంతోపాటుగా డెన్మార్క్, ఇక్కడ ఉన్నటువంటి నార్వే ప్రాంతాలన్నింటినీ కూడా 1940 నాటికి జర్మనీ దేశం కబలించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. ఎప్పుడైతే జర్మనీ ఫ్రాన్స్ మీద గెలిచిందో ఆ గెలిపించినటువంటి ఉత్సాహంతో, ఆ గెలిపించినటువంటి కసితోటి ఇతర ప్రాంతాలను కూడా కబలించుకుంటూ మొత్తం యూరప్ ఖండంలో తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచుకుంది. ఒక్క యూరప్ ఖండమే కాదు, అటు ఆఫ్రికా ఖండం వైపు కూడా పయనించి అక్కడ కూడా తూర్పు ఆఫ్రికా ప్రాంతాలని, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలను కూడా జర్మనీ తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. ఈ 1940లో ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత హిట్లర్కి 2 రకాల సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి, ఇంగ్లాండ్ వైపు దాడి చేయటం, 2 రష్యా వైపు దాడి చేయటం. సో ఇంగ్లాండ్పై డైరెక్ట్గా యుద్ధానికి వెళ్లకుండా 1940 ఆగస్టు నుంచి 1941 వరకు కూడా ఇంగ్లాండ్ మీద పరోక్ష యుద్ధానికి దిగింది. అంటే ఎటువంటి యుద్ధం చేయకుండా, అంటే డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్లకుండా పరోక్ష యుద్ధం ఎట్లా చేసిందంటే, జర్మనీ నుంచి అనేక వందలాది వేలాది బాంబులు ఇంగ్లాండ్ వైపు విసిరివేయబడ్డాయి. తనకున్నటువంటి యుద్ధ విమానాల ద్వారా వేలాది లక్షలాది బాంబుల్ని ఇంగ్లాండ్ మీద వేయటం జరిగింది జర్మనీ. ఒక్క లండన్లోనే 50,000 బాంబులు పేలాయంటే జర్మనీ ఎంత బీభత్సంగా ఇంగ్లాండ్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలాగ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ బాంబుల వర్షం కురిపించింది. దాంతోపాటుగా ఇంగ్లాండ్ యొక్క ప్రధానమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలన్నింటిని కూడా తగలబెట్టే విధంగా, ధ్వంసం చేసే విధంగా ఇక్కడ జర్మనీ సైనికులు వ్యవహరిస్తూ అనేక రకాల బాంబులు కురిపించారు. దీంతో పాటుగా ఈ బాంబులు కురిపించినటువంటి నష్టం వల్ల, ఈ బాంబుల వలన సుమారు 40,000 మంది ఇంగ్లాండ్ పౌరులు చనిపోయారు. దాంతోపాటుగా జర్మనీ దాడుల్ని ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి ఆ దేశ ప్రధాని చాంబర్లిన్ తన పదవికి రాజీనామా చేయడంతో అప్పుడు ఇంగ్లాండ్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ హిట్లర్ తన దాడులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చగలిగాడు, ఇంగ్లాండ్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయగాడు, 40,000 మంది మరణానికి హిట్లర్ కారణమయ్యాడు. ఒక పక్క ఇంగ్లాండ్ని ఈ విధంగా ఇబ్బంది కలుగజేస్తూ హిట్లర్ మరోవైపు తన దృష్టిని రష్యా వైపు మళ్లించాడు. మరి ఇంగ్లాండ్ను వదిలి, అంటే ఇంగ్లాండ్ వైపు బాంబులు వర్షం ఇటువంటి కాకుండా ఇంగ్లాండ్ మీద పూర్తిగా యుద్ధం చేయకుండా అక్కడతోటి అది ఆపి మరి రష్యా వైపు జర్మనీ ఎందుకు మళ్ళింది? మరి అలాగే బాంబుల వర్షం కురిపిస్తే ఏదో ఒక సందర్భంలో ఈ జర్మనీకి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్కి వార్ వచ్చి, మరి వార్లో ఇంగ్లాండ్ గెలిచినో జర్మనీ గెలిచినో మనకు తెలియదు, కానీ మొత్తానికి అక్కడ యుద్ధం అనేది లేకుండా పరోక్ష యుద్ధం చేస్తూ బాంబుల వర్షాలు కురిపిస్తూ ఉన్నటువంటి ఈ జర్మనీ సడన్గా తన రూటు మార్చుకుని ఇట్లాగా రష్యా వైపు ఎందుకు వెళ్ళింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ నుదిని జర్మనీ రష్యాపై దండయాత్రకు కారణాలు మనం విశ్లేషించినట్లయితే 2 కారణాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రధానంగా. అందులో ఒకటి, ఇంగ్లాండ్ని కనుక పూర్తి స్థాయిలో ఓడించాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలం సరిపోదు. సో రష్యాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నట్లయితే తద్వారా వచ్చేటువంటి ఆర్థిక బలంతో ఇంగ్లాండ్ని ఖచ్చితంగా ఓడించవచ్చు అనే కాన్సెప్టు హిట్లర్కి రావటం, అనే ఆలోచన హిట్లర్కి రావటం, ఆ ఆలోచనతోటి ఇంగ్లాండ్ని ఓడించడానికి రష్యా యొక్క ఆర్థిక సంపదను ఒక బలంగా ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతోటి జర్మనీ ఇంగ్లాండ్ని వదిలి రష్యా వైపు దండెత్తింది. సో మొట్టమొదటి కారణం అది. అంటే ఎందుకో హిట్లర్ కొంచెం భయపడ్డాడేమో అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ ఫ్రాన్స్ దండయాత్ర ముగిసిన తర్వాత అదే ఉత్సాహంతో హిట్లర్ ఇంగ్లాండ్ వైపు ఎల్లుంటే చరిత్ర మరో రకం ఉండేదేమో, అట్లా వెళ్లకుండా
ఇంగ్లాండ్ని మరింత శక్తివంతంగా మరింత స్ట్రాంగ్గా దెబ్బతీయాలంటే మనం కూడా మన దగ్గర స్ట్రాంగ్నెస్ కావాలి, స్ట్రెంత్ పెంచుకోవాలి. ఆర్థికంగా బలపడిన తర్వాతే ఇంగ్లాండ్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం చేద్దామనే ఉద్దేశంతో రష్యా మీద యుద్ధం కనుక చేసినట్లయితే తద్వారా వచ్చేటువంటి ఆర్థిక సంపదతోటి ఇంగ్లాండ్ని దెబ్బతీయవచ్చినటువంటి ఆలోచన హిట్లర్కి రావటం, ఆ విధంగా తన సైనికులకి గైడెన్స్ ఇవ్వడంతో వాళ్ళు రష్యా వైపు దండయాత్ర వైపు వెళ్ళారు. అది మొదటి కారణం. ఇక రెండోది మనం విశ్లేషించినట్లయితే రెండవ కారణం మనం తెలుసుకుంటే మ్యాప్ ద్వారా పోలాండ్ యుద్ధ సమయంలో చాలా ఆశ్చర్యకరం మనకేంటంటే రష్యా జర్మనీ టైఅప్ అయ్యి పోలాండ్ మీద దండెత్తి తూర్పు పోలాండ్ రష్యా, పశ్చిమ పోలాండ్ జర్మనీ తీసుకున్నట్టుగా మనం చెప్పుకున్నాం. మరి అంత క్లోజ్గా ఉన్నటువంటి జర్మనీ రష్యా అనంతర కాలంలో యుద్ధానికి తలదూవాయి. దాని ప్రధాన కారణం జర్మనీ ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది అనేది మనం ప్రశ్నించుకుంటే అక్కడ సంధి కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్యన, నిర్యుద్ధ సంధి. నేను అటు రాను, నువ్వు ఇటు రావద్దని. కానీ మరి ఆ ఒప్పందాన్ని పక్కన పడేసి ఆ ఒప్పందాన్ని తొంగలో తొక్కి మరి హిట్లరు రష్యా వైపు ఎందుకు వెళ్ళాడు, దానికి కారణాన్ని మనం ఒకటి తెలుసుకొని ఇంకోటి తెలుసుకుంటే పోలాండ్ ఆక్రమించిన తర్వాత రష్యా అక్కడితో ఆగకుండా ఈ బాల్టిక్ తీర ప్రాంతాలు అనేటువంటి యొక్క లిథువేనియా, ఇక్కడ ఉన్నటువంటి లాట్వియా, ఎస్టోనియా ప్రాంతాలను ఆక్రమించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫిన్లాండ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసింది. అంటే ఇవన్నీ కూడా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. మరి ఎప్పుడైతే బాల్టిక్ సముద్ర తీర ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందో ఏదో ఒక రోజు రష్యా కూడా బాల్టిక్ సముద్ర తీర ప్రాంతాలను ఉపయోగించుకుని, ఆ సముద్రాన్ని ఉపయోగించుకుని జర్మనీ మీద అటాక్ చేస్తుంది అనే భయం హిట్లర్లో కలిగింది. సరిపోద్ది కదండి, కొంచెం అనుమానం వస్తే చాలా పెద్ద గొడవలకి దారితీస్తుంది చిన్న అనుమానం. హిట్లర్కి వచ్చినట్టు ఈ చిన్న అనుమానం ఏంటో, చిన్న అనుమానం అంటే ఈ బాల్టిక్ సముద్ర ప్రాంతాలను ఆక్రమించుకుని సామ్రాజ్యవాదంతో రష్యా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఏదో ఒక రోజు వీటిలన్నిటిని ఆక్రమించుకుంది కాబట్టి మనల్ని కూడా ఏదో ఒక రోజు అటాక్ చేస్తుంది, ఇది నిజం. కాబట్టి అది మన మీద దాడి చేయకముందే మనం దాని మీద దాడి చేద్దాం అనేటువంటి ఆలోచన హిట్లర్కి వచ్చింది. ఈ విధంగా ఈ రెండు కారణాలతోటి, ఒకటి ఆర్థికంగా బలపడాలి, ఆ బలంతో ఇంగ్లాండ్ని దెబ్బతీయాలని ఒక కారణం. రెండోది రష్యా తన మీద దండెత్తుతుందేమో అనేటువంటి ఒక అనుమానం రావటం, భయం హిట్లర్లో రావడంతో ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దానికి ఒకటే మార్గం, మనమే రష్యాపై దండెత్తుదాం అని బయలుదేరి 1941 జూన్ నెలలో మొదలుపెట్టినటువంటి దండయాత్ర 1941 డిసెంబర్ వరకు కూడా నిర్విరామంగా కొనసాగింది. యూరప్ ఖండంలో కనుక రష్యాను కనుక ఓడించినట్లయితే జర్మనీకి తిరిగిండదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి హిట్లర్ చాలా పద్ధతిగా రష్యా మీద దండయాత్రకు పూనుకున్నాడు. అంతకుముందే రష్యా చేతిలో ఓడిపోయినటువంటి చాలా దేశాల్ని తనతో కలుపుకుంటూ, అంటే ఫిన్లాండ్ కావచ్చు, లాట్వియా, లిథువేనియా ఇటువంటి ప్రాంతాలను కలుపుకుంటూ ఈ రష్యా మీద దండయాత్రకు వెళ్ళాడు. ఈ విధంగా 1941 నుంచి 1941 ఈ చివరి అంటే డిసెంబర్ నాటికి రష్యా యొక్క భూభాగంలో సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని హిట్లర్ తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. దాంతోపాటుగా ఈ యొక్క జర్మనీ సైనికులు ఒకే సమయంలో లెనిన్గ్రాడ్, మాస్కో, స్టాలిన్గ్రాడ్ ఈ ప్రాంతాల మీద దండెత్తి ఆ ప్రాంతాలను కబలించడం కూడా ఇక్కడ జరిగింది. ఇట్లాగా రష్యా సామ్రాజ్యం తన యొక్క రాజ్యంలో సుమారు 5 లక్షల భూభాగాన్ని, 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అది కోల్పోవలసి వచ్చింది జర్మనీ యొక్క దండయాత్రల వల్ల. దీంతో పాటుగా రష్యాకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి, అంటే రష్యా గుండెకాయ అయినటువంటి, రష్యాకి ఎక్కువ మొత్తంలో ఆహార సంపదనిచ్చేటువంటి ఉక్రెయిన్ ప్రాంతాన్ని, క్రిమియా ప్రాంతాన్ని, సెబాస్టిపోల్ ప్రాంతాన్ని, మొత్తం అన్ని ప్రాంతాలను కూడా జర్మనీ తన సామ్రాజ్యంలో కలిపేసుకోగలిగింది 1941 చివరి నాటికి. ఒకసారి ఈ వివరాలను మనం మ్యాప్లో పరిశీలిద్దాం. జర్మనీ యొక్క సైనికులు రష్యా క్యాపిటల్ అయిన మాస్కో, లెనిన్గ్రాడ్, అలాగే స్టాలిన్గ్రాడ్ ఈ 3 నగరాల మీద కూడా ఒకేసారి దాడి చేసేవారు. ఇట్లా భయంకరమైనటువంటి దాడుల వలన జర్మనీ సైనికులు చేస్తున్నటువంటి వీరోచిత పోరాటం వల్ల రష్యా తన భూభాగంలో 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కోల్పోయింది. దాంతోపాటుగా రష్యాకి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఉక్రెయిన్ ప్రాంతం,
దీంతో పాటుగా సెబాస్టిపోల్ ప్రాంతాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రీమియా ప్రాంతాన్ని మొత్తం ఈ భూభాగాన్ని అంతా కూడా కోల్పోయింది. ఇట్లాగా 1941 చివరి నాటికి మాస్కో సరిహద్దు వరకు ఉన్నటువంటి రాజ్యాన్ని కబలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాకసస్ పర్వతాల వరకు కూడా జర్మనీ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగింది. జర్మనీ సామ్రాజ్యాన్ని 1941 చివరి నాటి కనుక మనం పరిశీలించినట్లయితే రష్యా యొక్క చాలా భూభాగ ప్రాంతాన్ని అది ఆక్రమించుకుంది. మొత్తం యూరప్ ఖండంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఈ జర్మనీ యొక్క ఆధీనంలోకి వచ్చేసాయి. ఇక్కడ రెండు అంశాలు మీరు తెలుసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్వీడన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ కానీ ఇవి తటస్థ దేశాలు, అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి వాటి గురించి పక్కన పెట్టేయండి. ఇక మిగతా ప్రాంతాలన్నింటిని కూడా జర్మనీ తన ఆధీనంలో ఉంచుకుంది. ఇక 1941కి యూరప్ ఖండాన్ని జర్మనీ ఈ విధంగా ఆక్రమించుకుని మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి కోరికతోటి ముందుకు దూసుకుపోతుంది. అందుకే నేను ఫస్ట్ హాఫ్ అంతా కూడా అక్షరాజ్యాల దూకుడు, అందులో మనం ఇప్పుడు జర్మనీ దూకుడు గురించి తెలుసుకున్నాం. జర్మనీ దూకుడు చూశారు కదా, ఏ రేంజ్లో కనపడుతుందో. ఒరిజినల్ జర్మనీ దేశం ఇది జర్మనీ దేశం. కానీ ఇప్పుడున్నటువంటి జర్మనీ సామ్రాజ్యం కనుక మనం చూస్తే మొత్తం ఇదంతా కూడా జర్మనీ సామ్రాజ్యంలో భాగం అయిపోయింది. రష్యాని కూడా ఆల్మోస్ట్ చాలా భూభాగం రష్యాది కూడా లాగేసుకుంది. ఇట్లాంటి పరిస్థితి జర్మనీ దేశానికి 1941లో కనపడుతుంది. దీంతో పాటుగా 1941 మార్చి నాటికి ఇక్కడ ఉన్నటువంటి బల్గేరియా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అంటే ఇది కూడా జర్మనీలో భాగం అయిపోయింది. అదే సంవత్సరం ఏప్రిల్ నాటికి మరి దాని కింద ఇక్కడ ఉన్నటువంటి యుగోస్లేవియా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంది. ఇది ఏప్రిల్ నాటికి ఇది కూడా భాగంలో కలిసిపోయింది. అంటే బల్గేరియా తర్వాత యుగోస్లేవియా ప్రాంతాలని అతను కబలించుకుని యుగోస్లేవియాను రెండు దేశాలుగా ఆయన డివైడ్ చేయడం జరిగింది. అప్పట్లో ఒకటి క్రోషియా, రెండోది సెర్బియా కింద డివైడ్ చేశాడు. ఇక తర్వాత మే నెలలో మరి గ్రీకు కింద ఉన్నటువంటి ఒక చిన్న దీవైనటువంటి క్రీట్ అనేటువంటి దీవును కూడా ఇతను ఆక్రమించుకున్నాడు. గ్రీకు దేశం యొక్క కింద ఉంటుంది క్రీటు ద్వీపం, దాన్ని కూడా అతడు 1941 మే నాటికి ఆక్రమించుకున్నాడు. అదే సంవత్సరం 1941 జూన్ నాటికి రష్యా ఆధీనంలో ఉన్నటువంటి ఫిన్లాండ్ను కూడా అతను కలిపేసుకున్నాడు. ఈ విధంగా మొత్తం యూరప్ ఖండంలో ఆల్మోస్ట్ చాలా భాగం అంతా కూడా 1947 చివరి నాటికి జర్మనీ తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తొత్తుల్ని పెట్టుకుంటూ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఏలటం మొదలుపెట్టింది. ఇలా 1947 చివరి నాటికి అంటే 1942 వచ్చే నాటికి జర్మనీ దూకుడు తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక్క యూరప్ ఖండమే కాదు, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ ఉత్తరాఫ్రికా ప్రాంతాలని, అలాగే ఈ పశ్చిమాఫ్రికా ప్రాంతాలను కూడా ఈ జర్మనీ తన ఆధీనంలోకి ఉంచుకోగలిగింది. ఇలా ప్రపంచం మీద జర్మనీ తన స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 1942 నాటికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే 1919 నాటికి జర్మనీ చాలా చితికిపోయి చిన్న భూభాగంతో తన ప్రస్తావాన్ని ప్రారంభించింది. అంటే వెర్సాయిల్ సంధి ద్వారా తనకున్నటువంటి ఆస్తులు అన్నీ పోయినాయి, సర్వస్వం నాశనం అయిపోయింది. అలా సర్వస్వం నాశనం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశం మళ్ళీ తిరిగి ప్రపంచాన్ని భయపెట్టే స్థాయికి ఎదిగిందంటే ఎంత శ్రమించుంటుందో, దాని వెనకాల వాళ్ళ యొక్క కృషి ఎంత ఉంటుందో మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో జర్మనీ దూకుడు 1939, 1940, 1941, 1942 వరకు కూడా నిర్విరామంగా కొనసాగింది. తూర్పు వైపున ఉన్నటువంటి రష్యా నుంచి పశ్చిమ వైపున ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలన్నిటిని కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంది. 1939-42 మధ్య జర్మనీ దూకుడుకి కారణాలు ఏంటి ఒకసారి మనం విశ్లేషిస్తే అందులో మొట్టమొదటిది వచ్చేది హిట్లర్ యొక్క వ్యక్తిత్వం, హిట్లర్ యొక్క నాయకత్వ లక్షణాలు, హిట్లర్ యొక్క దూకుడైనటువంటి విధానాలు, దురుసైనటువంటి ప్రవర్తన. అంటే మస్ట్ క్రెడిట్ అతనికే పోతుంది. అదే హిట్లర్ వ్యక్తిత్వం. 1939-42 మధ్య హిట్లర్ జర్మనీని విజేతగా నిలపడంలో గొప్ప పాత్రని పోషించాడు. తన సైనికులకు అనుక్షణంగా స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ రెచ్చగొడుతూ ప్రపంచం మీద మనం
గెలవాలి, మన జాతి గొప్పది అనేటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు బుర్రలోకి చొచ్చుకుపోయేలా చేస్తూ జర్మనీని అగ్రపదాన్ని నిలపడం జరిగింది. అంటే ఈ పీరియడ్లో జర్మనీ దూకుడుగా ప్రవర్తించిందంటే దానికి కారణం హిట్లర్ దూకుడే జర్మనీ దూకుడు. ఇక రెండవ కారణం ఏంటంటే జర్మనీకి ఉన్నటువంటి అపార సైనిక సంపద. తనకున్నటువంటి అపారమైనటువంటి సైనిక సంపదతో అసలు వెర్సైల్స్ సంధి జరిగిందే జర్మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సైన్యాన్ని పెంచుకోకూడదని. కానీ అనంతర కాలంలో వెర్సైల్స్ సంధి యొక్క షరతుల్ని ఉల్లంఘించి హిట్లర్ నిర్బంధ సైనిక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో జర్మనీ యొక్క సైన్యాన్ని పెంచడం జరిగింది. తద్వారా అతడు 2 అంశాలు రూపుమాపడానికి ప్రయత్నించాడు. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిని పోగొట్టి అందరికీ ఉపాధి కల్పించడం. రెండోది, బలమైనటువంటి సైన్యాన్ని తయారు చేసి ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం. అంటే 1 షాట్ 2 బర్డ్స్ అనమాట. అందుకే అతను యుద్ధ పరిశ్రమల్ని, యుద్ధోన్మాదాన్ని, సైన్యాన్ని విపరీతంగా పెంచాడు. ఈ విధంగా అపారమైనటువంటి సైనిక సంపద ఈ జర్మనీ యొక్క దూకుడికి కారణం. మనమేనంతే కదండి, చేతిలో కత్తో కర్ర ఉంటే ఏదో నరకడానికో ఏదో కొట్టడానికి ప్రయత్నిస్తాం. మరి అంత విస్తృత స్థాయిలో సైనిక సంపద ఉన్నటువంటి దేశం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇతర దేశాల మీద దండయాత్రకు, ఇతర దేశాన్ని దోచుకోవడానికి, దండయాత్రలు చేయడానికో, వాటిని ఆక్రమించుకోవడానికో ప్రయత్నిస్తుంది. ఇక మరొక కారణం కనుక పరిశీలించినట్లయితే అది వెర్సైల్స్ సంధి. 1919లో జరిగినటువంటి వెర్సైల్స్ సంధి ద్వారా జర్మనీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, తీవ్రమైనటువంటి అవమానం జరిగింది, అనేక బాధలకు లోనైంది, అప్పులు పాలైపోయింది, దేశం కడు దరిద్రానికి లోనైంది, దిక్కుతోచనటువంటి స్థితిలోకి ఆ దేశం నెట్టివేయబడింది. అటువంటి అవమానకరమైనటువంటి బాధలకి, విపరీతమైనటువంటి దారిద్ర్యానికి లోనైనటువంటి ప్రజలకి ప్రపంచ దేశాల పట్ల ద్వేషభావం పెరిగిపోయింది. వెర్సైల్స్ సంధి ద్వారా జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కసి, పట్టుదల ప్రతి జర్మనీ పౌరుల్లో పెరిగిపోయింది. అలా పెరిగేటట్లు చేసింది హిట్లర్. అంటే పెరిగేటట్లు అతను చేయగలిగాడంటే అక్కడ ప్రజల్లో అటువంటి భావజాలం నెలకొని ఉంది వెర్సైల్స్ సంధి ద్వారా. సో అక్కడ వెర్సైల్స్ సంధి ద్వారా జరిగిన అవమానాన్ని ప్రజలకు పదే పదే గుర్తు చేస్తూ దీనికి మనం సరైనటువంటి ప్రతీకారం తీర్చుకోవాలి. మనల్ని అవమానించారు, ప్రపంచం మొత్తం మనల్ని అవమానించింది, దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒకటే మార్గం, ప్రపంచం మీద యుద్ధం చేసి ప్రపంచం ఆధిపత్యాన్ని సాధించి మన జాతిని అగ్రపదాన్ని నిలపడమే దానికి సరైనటువంటి మార్గం అని హిట్లర్ పదే పదే తన ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని రెచ్చగొడుతూ ముందుకు తీసుకెళ్లడంతో ఈ వెర్సైల్స్ సంధి ఏదైతే జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కసి, పట్టుదల ఆ జాతిలో పెరగటం, ఆ పెరుగుదలే జర్మనీ దూకుడుకు కారణమైందని చారిత్రక విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక జర్మనీకి మరొక కారణం తన మిత్రదేశాలు. అంటే మిత్రదేశాలంటే ప్రధానంగా ఇటలీ. మరో మిత్రదేశమైనటువంటి జపాన్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు, కానీ ఇటలీ నుంచి పూర్తి స్థాయిలో జర్మనీకి సహకారం లభించడంతో ఈ 2 దేశాలు కూడా ఒక టైఅప్ అయి ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి దూకుడిని ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోయాయి. అంటే గాలికి అగ్గి తోడవటమో లేదా అగ్గికి గాలి తోడైతే ఎట్లా ఉంటుందో ఈ జర్మనీకి ఇటలీ కూడా తోడవడంతో ప్రపంచం మీద బలమైనటువంటి ముద్ర ఈ జర్మనీ వేయగలిగింది. మరి ఒక నాయకుడి గురించి తెలుసుకున్నాం, ఇంకా 2 నాయకులు ఉన్నారు. ఒకటి జపాను, మరొకటి ఇటలీ. ఇప్పుడు మనం ఇటలీ దూకుడు స్వభావం ఎట్లా ఉంది అంటే 1939 నుంచి 1942 మధ్య కాలంలో ఇటలీ దూకుడు ఏ విధంగా కొనసాగింది ప్రపంచం మీద అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి జర్మనీ దేశానికి ఏ విధంగా హిట్లర్ నాయకుడిగా ఉన్నాడో ఇటలీ దేశానికి కూడా ముస్సోలిని అనేటువంటి వ్యక్తి నాయకుడిగా, నియంతగా ఉన్నాడు. ఆయన పార్టీ ఫాసిస్ట్ పార్టీని ముస్సోలిని స్థాపించి అనాది కాలంలోనే మొత్తం ఇటలీ దేశానికి అతడు ఒక నియంతగా ఎదిగి ఇటలీని అన్ని రంగాల్లో కూడా ముందుకి నడుపుకుంటూ తీసుకొచ్చాడు. సో ఈ విధంగా ఇటలీని అన్ని రంగాల్లో ముందుకి నడిపిన తర్వాత ఒకే రంగు పక్షులన్నీ ఒకే గూటికి చేరతాయన్న చందాగా 1936లో జర్మనీకి జపాన్కి మధ్య జరిగినటువంటి యాంటీ కోమింగ్టన్ ఒప్పందంలో ఇతడు 1937లో చేరటం ద్వారా అది ట్రయాంగిల్ ఒప్పందం అయింది. సో ఈ విధంగా అక్షరాజ్య కూటమి ఏర్పడి ఈ జర్మనీ, జపాన్ సరసన ఇటలీ కూడా చేరింది. మొత్తం 3 నియంతలు అంటే అటు జర్మనీ, ఇటు జపాన్, ఇటు ఇటలీ, మొత్తం 3 నియంతలు కూడా ఒకే కూటమిగా ఏర్పడ్డారు. ఇటలీ దూకుడు అనేటువంటిది 1940 నుంచి ప్రారంభమైంది.
ఈ దండయాత్రలో భాగంగా 1940 జూన్లో జరిగినటువంటి దండయాత్రలో భాగంగా ఇటలీ జర్మనీ తరపున పోరాడింది. ఒక రకంగా ఈ గెలుపు ఇటలీ దేశానికి బూస్ట్ ఇచ్చింది. మరి ఎంతో పెద్ద దేశమైనటువంటి ఫ్రాన్స్ని ఓడించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దానితోటి ఆ ఇటలీ దేశంలో ఒక్కసారిగా ముస్సోలినీ పేరు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయింది. మొత్తం ఇటలీకి రక్షకుడిగా అతన్ని ప్రజలందరూ కూడా కొలవటం, దైవాంశ సంభూతుడిగా కొలవటం, అక్కడ ముస్సోలినీ పేరు ప్రజల మధ్య బాగా చొచ్చుకుపోవటం అనేటువంటిది జరిగింది. ఇది ఈ విధంగా 1940లో ఫ్రాన్స్తో జరిగినటువంటి యుద్ధంలో అటు జర్మనీ ఇటు ఇటలీ గెలుపు అనేటువంటిది ఆ దేశాల చరిత్రను కూడా మార్చగలిగింది. ఎప్పుడైతే ఫ్రాన్స్ యుద్ధంలో ఇటలీ గెలిచిందో అప్పుడు ముస్సోలినీ మొత్తం మధ్యధరా సముద్రాన్ని ఒక ఇటాలియన్ సరస్సుగా మార్చాలని భావించి అతడు తన దండయాత్రని కొనసాగించాడు. ఆ దండయాత్రలు ఎలా జరిగినాయో ఇప్పుడు మనం మ్యాప్ సహాయంతో పరిశీలిద్దాం. ఏదైతే మనిషి కాలు బూటు ఆకారంలో ఇక్కడ కనపడుతుందో అదే ఇటలీ దేశం. మరి ఫ్రాన్స్తో యుద్ధం చేయటం ద్వారా ఇది ఇటలీ ఫ్రాన్స్ యొక్క కొంత భూభాగాన్ని పొందింది. ఎప్పుడైతే ఇటలీ ఫ్రాన్స్ భూభాగాన్ని పొంది ఫ్రాన్స్తో యుద్ధంలో గెలిచిందో మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యధరా సముద్రాన్ని అంతా కూడా ఇటాలియన్ సరస్సుగా మార్చాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇటలీ ముందుకు పోతూ మొట్టమొదటి గుండా 1940లో అల్బేనియాపై దండయాత్ర చేసింది. అల్బేనియాపై దండయాత్ర చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుంది. ఇక ఎప్పుడైతే అల్బేనియాని ఆక్రమించుకుందో అల్బేనియా కింద ఉన్నటువంటి ప్రముఖ దేశమైనటువంటి గ్రీస్ మీద తన కన్ను పడింది. ఇది గ్రీక్ దేశం అప్పట్లో. మరి ఈ గ్రీక్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఇటలీ గ్రీకుపై దండెత్తింది. కానీ గ్రీకుకి సపోర్టుగా ఇంగ్లాండ్ సైనికులు నిలబడటంతో అటు ఇంగ్లాండు ఇటు గ్రీకు సైనికులు వీరోచితంగా పోరాడి ఇటలీకి చుక్కలు చూపించారు. ఆ విధంగా గ్రీకు ఇటలీ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇటలీ దేశం ఓడిపోయింది. అట్టి సందర్భంలో దూకుడైనటువంటి విధానాలను అనుసరిస్తూ తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి జర్మనీ ఇటలీ ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితిలో లేదు. అంటే ఇటలీ ఓటమి అంటే తన మిత్రుడు ఓటమే కదా. అందుకని జర్మనీ ఇక్కడ ఉన్నటువంటి రుమేనియా, బల్గేరియా, యుగోస్లేవియా ప్రాంతాలను ఆక్రమించుకుని ఇటలీకి సాయం చేస్తుంది. అంటే హిట్లర్ ముస్సోలినీకి సాయం చేశాడనమాట. అప్పుడు తిరిగి మళ్ళీ ఇటలీ, జర్మనీ సైనికులు కలిసి గ్రీస్పై దండెత్తుతారు. మరి ఎప్పుడైతే జర్మనీ సైనికులు ఏడయ్యారో ఇటలీ జర్మనీ సైనికుల సహకారంతో గ్రీకుని చిత్తుగా ఓడిస్తూ గ్రీకు రాజ్యాన్ని ఇటలీలో కలిపేస్తుంది. అంటే ఈ విధంగా మధ్యధరా సముద్రం మీద తన ఆధిపత్యం చెలాయిస్తూ మధ్యధరా సముద్రాన్ని ఇటాలియన్ సరస్సుగా మార్చాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి ముస్సోలినీకి ఈ గెలుపు పెద్ద గెలుపుగా మనం ఇక్కడ భావించుకోవచ్చు. ఇక మధ్యధరా సముద్రాన్ని పూర్తిగా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఈ ప్రాంతాలన్నీ కూడా అటు జర్మనీయో లేదా ఇటు ఇటలీ నియంత్రణలో ఉన్నాయి. ఇక తన దృష్టిని ఆఫ్రికా ఖండం వైపు మళ్లించాడు. ఇది మధ్యధరా సముద్రం, ఇది ఇటలీ దేశం. ఇక్కడ ఉన్నటువంటి గ్రీక్ని, అల్బేనియాని ఓడించి మొత్తం మీద ఈ మధ్యధరా సముద్రం మీద తన ఆధిపత్యతను కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఫ్రాన్స్ ఓడిపోయింది, స్పెయిన్ దేశం తటస్థంగా ఉంది. అట్ ది సేమ్ టైం జర్మనీకి సపోర్ట్గా ఉన్నటువంటి దేశం కాబట్టి మధ్యధరా సముద్రం మీద యూరప్ ఖండ దేశాలు వచ్చే ప్రమాదం ఏమీ కనపడట్లేదు. ఇక ఇటు తిరిగి ఆఫ్రికా. అందుకని ముస్సోలినీ తన దండయాత్రలు ఆఫ్రికా వైపు కొనసాగించి ఆఫ్రికా యొక్క తూర్పు ప్రాంతాలని అంటే ఇథియోపియా, సోమాలియా ఇటువంటి ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ఇక అట్ ద సేమ్ టైం అప్పటికే జర్మనీ, ఇటలీ సైనికులు మొత్తం ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర పశ్చిమ భాగాలు ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మధ్యధరా సముద్రం మీద తన ఆధిపత్యం చెలాయించాలనేటువంటి కోరిక, మధ్యధరా సముద్రాన్ని ఇటాలియన్ సరస్సుగా మార్చాలనేటువంటి తన ఆకాంక్ష రెండూ కూడా నెరవేరాయి. అంటే ఇక్కడ ఇటలీ గెలుపులో జర్మనీ పాత్ర కూడా ఉంది, కాదంటలేదు. అలాగే జర్మనీ గెలుపులో హిట్లర్ పాత్ర కూడా ఉంది. ఏదైతే ఏంటి మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అక్షరాజ్యాల చేతుల్లోనే ఉంది. 1939 నుంచి 1942 మధ్యకాలంలో ఇటలీ తన దూకుడైనటువంటి విధానాన్ని అనుసరించి ఇట్లా మధ్యధరా సముద్రం ఇటాలియన్ సరస్సుగా మార్చుతూ జర్మనీకి సపోర్ట్గా నిలబడుతూ ముందుకు సాగిపోతుంది. ఇటలీ గురించి తక్కువే ఉంది, కానీ మనం అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడతోటి ఇది ఆపుతాం.
ఇద్దరు నాయకులు అయిపోయిన తర్వాత మరొక నాయకుడు, అతడే జపాన్. జపాన్ ఏ విధంగా తన దూకుడుని కొనసాగించిందో మనం తెలుసుకుందాం. ఈ జపాన్ దేశం అనేటువంటిది ఆసియా ఖండానికి తూర్పు వైపున ఉన్నటువంటి ఒక దేశం. మీజీ యుగ పునరుద్ధరణ తర్వాత జపాన్ దేశం చాలా చక్కగా డెవలప్ అయ్యి అటు యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలకు ధీటుగా అభివృద్ధిని సాధించడం జరిగింది. అయితే జపాన్కి ఇక్కడ ఉన్నటువంటి రష్యా, చైనా ఎప్పుడు కూడా పడే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిజం ఈ జపాన్లో కూడా వ్యాప్తి చెందుతుందేమో, జపాన్లో కూడా కమ్యూనిజం లాంటి విప్లవాలు వస్తాయేమో, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడతాయేమో, కార్మిక నియంతృత్వాలు ఏర్పడతాయేమో అనేటువంటి భయం ఆ సరిహద్దు దేశమైనటువంటి ఈ జపాన్కి ఎప్పుడూ కూడా ఉంటుంది. సహజంగా ఉండేటువంటి అంటే శత్రు దేశాల మధ్య సహజంగా ఉండేటువంటి భయాల వల్ల 1936లో ఈ జపాన్ దేశం జర్మనీతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఇదే యాంటీ కొమింగ్టన్ ప్యాక్ట్ అంటాం, అంటే కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం అనమాట. సో ఈ ఒప్పందం 1936లో జరిగిన తర్వాత, అంటే ఇది జపాన్కి జర్మనీకి మధ్య మొదట జరిగింది. ఆ తర్వాత అది ఇటలీ కూడా చేరింది. చేరిన తర్వాత అది అక్షరాజ్య కూటమిగా ఫామ్ అయింది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను నిరోధించే ఉద్దేశంతో అటు జర్మనీ, ఇటలీ పక్షాన చేరింది. ఎప్పుడైతే 1939లో సెప్టెంబర్ నెలలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత జపాను ఎక్కడా కూడా దాని మీద స్పందించలేదు. పైగా రెండవ ప్రపంచ యుద్ధంలో మేము పాల్గొనం, అది యూరప్ ఖండానికి సంబంధించిన యుద్ధం మాత్రమే అని జపాన్ ప్రకటించి మిన్నుకుండిపోయింది. అయితే మరి జపాను అనంతర కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం వైపు ఎందుకు మళ్ళింది అనేది ఇక్కడ మనం పరిశీలిద్దాం. 1939లో యుద్ధం ప్రారంభమైనప్పుడు జపాన్ పాల్గొనలేదు. కానీ తన వైఖరి ఎందుకు మారిందంటే 1940లో జర్మనీ చేసినటువంటి దండయాత్రల మూలంగా మొత్తం యూరప్ ఖండాన్ని తన ఆధీనంలో పెట్టుకోవడం, ఫ్రాన్స్ లాంటి పెద్ద దేశాన్ని జయించడం, అట్ ద సేమ్ టైం రష్యా వైపు దండెత్తడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశానికి కూడా అది చుక్కలు చూపించడం, దాని మీద కూడా అనేక రకాల బాంబులు ప్రయోగాలు చేసి అక్కడ కూడా ఇంగ్లాండ్ను కూడా అది భయభ్రాంతులకు లోన్ చేయటం, ఇవన్నీ కూడా జపాన్కి స్ఫూర్తి ఇచ్చాయన్నమాట. అంటే తన మిత్రుడు మరొక చోట మంచి రేంజ్లో దున్నేస్తుంటే వీడికి కూడా కొంత ఉంటుంది కదా బాధ, అరే నా మిత్రుడు దూసుకుపోతున్నాడు కదా, నేను కూడా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఈ మిత్రత్వంలో ఉంటుంది. సో ఆ సహజంగా ఉండేటువంటి ఈ లక్షణం ఈ జర్మనీ ఎప్పుడైతే ముందుకు సాగిపోతుందో తన దూకుడైనటువంటి స్వభావంతో ఆసియా వాళ్ళకే చెందాలనే ఉద్దేశంతో ఆసియా ఖండంలో యూరోపియన్ కంట్రీస్ని అన్నిటిని కూడా తరిమేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి 1940 తర్వాత జర్మనీని స్ఫూర్తిగా తీసుకుని అది రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. ఇది కారణం. ఆ విధంగా ఇది 1940 ఆ ప్రాంతంలో ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండో చైనా ప్రాంతంపై దండెత్తింది. అంటే ఇప్పుడు ఇండో చైనా ప్రాంతం అంటే మనం వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ ఈ ప్రాంతాలన్నింటిని కూడా, లావోస్ ఈ ప్రాంతాలన్నింటిని కూడా ఇండో చైనా అంటారు. సో ఆ ప్రాంతాలపై దండెత్తి జపాన్ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంది. 1941లో మొత్తం చరిత్ర గతిని మార్చినటువంటి మరొక యుద్ధానికి తెరలేపింది. అదే పెరల్ హార్బర్ అటాక్ అనమాట. ఈ పెరల్ హార్బర్ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి హవాయి దీవుల్లో ఉన్నటువంటి అదొక ప్రాంతం పెరల్ హార్బర్ అనేటువంటిది. ఈ హవాయి దీవులు, ఈ పెరల్ హార్బర్ అంతా కూడా అమెరికాకి చెందింది. అమెరికా తన యొక్క నావికా స్థావరాన్ని, యుద్ధ స్థావరాన్ని అన్నింటిని కూడా ఈ పెరల్ హార్బర్లో కేంద్రీకరించింది. సో ఇది తెలుసుకున్నటువంటి జపాన్ ఏ విధమైనటువంటి ముందస్తు ప్రకటనలు చేయకుండా 1941 డిసెంబర్న జపాన్ పెరల్ హార్బర్పై దాడి చేసింది. ఇప్పుడు 1941 డిసెంబర్లో. మరి ఈ దాడి వలన సుమారు 4,000 మంది అమెరికన్ పౌరులు చనిపోయారు. దాంతోపాటుగా అమెరికాకి చెందినటువంటి అనేక యుద్ధ నౌకలు, ఇతరత్ర ప్రాపర్టీ అంతా కూడా, అమెరికాకి చెందిన ప్రాపర్టీ అంతా కూడా ఈ జపాన్ చేసిన పని వలన ధ్వంసం అయిపోయింది. ఈ విధంగా జపాను తమ యొక్క దూకుడైనటువంటి స్వభావంతో అటు ఇండో చైనాను ఓడించి ఇటు పెరల్ హార్బర్పై దాడి చేసి మేము కూడా ఏం తక్కువ కాదు, అటు జర్మనీ ఇటు మా మిత్రుడు ఇటలీకి ధీటుగా కూడా మేము ఆసియా ఖండంలో మా ప్రతాపాలు చూపిస్తామంటూ విర్రవీగుతూ ముందుకు సాగిపోతుంది మన జపాన్. ఈ విధంగా జపాన్ 1942 నాటికి సుమారు ఆసియా ఖండంలో
16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్య భూభాగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 197వ పేజీలో అక్కడ వివరణ ఇవ్వటం జరిగింది. ఆసియా ఖండం 1942లో జపాన్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి అని ఇవ్వటం జరిగింది. ఆ ప్రాంతం అంతా ఇక్కడ మీరు పాఠంలో చూస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అజటిక్ దీవులు కానీ, కొరియా, మంచూరియా ప్రాంతాలు, అలాగే చైనాలో ఉన్నటువంటి చాలా భూభాగం, మయన్మార్ ప్రాంతము, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, మలేషియా, సుమత్రా, బోర్నియా, ఇండోనేషియా ప్రాంతం, డచ్ ఈస్ట్ ఇండీస్ అనేవారు, అది న్యూ గినియా, ఇక్కడ ఉన్నటువంటి పోల్మాన్ దీవులు, మార్షల్ దీవులు, మరి గిల్బర్ట్ దీవులు, మరి ఇక్కడ ఉన్నటువంటి తైవాన్, హాంకాంగ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మొత్తం యావత్తు సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని జపాన్ 1942 నాటికి సంపాదించింది. అంటే తన మిత్రులకి ఏమాత్రం తీసిపోలేదు. ఇది కూడా మేము కూడా ఏం తక్కువ కాదు అని మొత్తానికి యూరప్ ఖండంలో వాళ్ళు ఆ విధంగా దూసుకుపోతుంటే, ఆసియా ఖండంలో మన జపాన్ ఈ విధంగా దూసుకుపోతూ 1942 వరకు కూడా అక్షరాజ్యాల కూటమి దూకుడు ఫస్ట్ హాఫ్ అంతా అని మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి సరైనటువంటి న్యాయం చేస్తూ జపాన్ కూడా ముందుకు సాగిపోతుంది. ఇలాగా 1942 వరకు కూడా అటు జర్మనీ, ఇటలీ, ఇటు జపాన్ మొత్తం 3 దేశాలు కూడా తమ దూకుడైనటువంటి విధానాలతోటి ప్రపంచం మొత్తం మీద తమ యొక్క స్పష్టమైనటువంటి వైఖరిని, స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక్కడ మనం చిన్న విషయం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఇటలీకి నాయకుడిగా ముస్సోలిని ఉన్నాడు, జర్మనీకి నాయకుడిగా హిట్లర్ ఉన్నాడు. మరి జపాన్కి నాయకుడిగా ఎవరున్నారు? మనం ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే టూజో. కానీ జపాన్కి మాత్రం 4 ప్రధానమంత్రులు పనిచేశారు. సాధారణంగా ఎక్కువ మనం టూజో పేరునే వింటాం. కానీ ఆ 4 ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. 1939-45 ఈ మధ్యకాలంలో జపాన్ని నడిపించిన నాయకులు మనం పరిశీలించినట్లయితే 4 కనపడుతున్నారు. అందులో 1939-45 మధ్యకాలంలో మనం గుర్తుపెట్టుకున్న పేర్లు ఇవి. ఒకటి కోనోయి, ఇతడు జపాన్ ప్రధానమంత్రిగా 1941 వరకు కూడా పనిచేశారు. 1941 నుంచి 1944 వరకు టోజో, ఇతని పేరు ఎక్కువ వినపడుతుంది. ఎందుకంటే ఈ జపాన్ దూకుడైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడిగా టూజోకి ఎక్కువ పేరు ఉంది. 1941-44 మధ్యన ఆయన పనిచేస్తే 1944 నుంచి 1945 ఈ మధ్యకాలంలో కునియాకి కోయిసా అనేటువంటి వ్యక్తి జపాన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంటే ఆల్మోస్ట్ యుద్ధం ముగింపు దశలో అయినా వచ్చాడు. ఇంకా చివరివాడు సుజుకి. ఈ పేరు బాగా గుర్తు ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మన బైకుల్లో వింటూ ఉంటాం కాబట్టి. ఈ సుజుకి 1945 ఏప్రిల్ నుంచి 1945 ఆగస్టు నెల వరకు కూడా పనిచేయడం జరిగింది. అంటే ఏదైతే 1945 ఆగస్టు అణుబాంబు జరిగిందో జపాన్ మీద, ఆ సమయంలో జపాన్ దేశానికి ప్రధానిగా ఎవరు అని కనుక అడిగితే మన టైం బాగోక మనం సాధారణంగా ఇప్పుడు వెంటనే ఏం పెట్టేస్తామంటే టోజో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదా, ఇంకా ఆల్మోస్ట్ కళ్ళు మూసినది పెట్టేస్తాం. అది వద్దు. ఒకవేళ అడగడైనా ఆశిద్దాం. ఏదైనా జనరల్గా జీకే ఇటువంటి వాటిలో కనుక అడిగితే అంటే ప్రాధాన్యత ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సుజుకి. సో సుజుకి పేరు బాగా గుర్తుంటుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మనం మొదటి భాగంలో అంటే ఫస్ట్ హాఫ్లో 3 నాయకుల దూకుడు గురించి తెలుసుకున్నాం. అందులో ముందు జర్మనీ గురించి చెప్పాను, ఏ విధంగా తన దూకుడుని కొనసాగించిందో. అలాగే ఇటలీ గురించి చెప్పాను, ఇటలీ ఏ విధంగా తన దూకుడు విధానాన్ని అనుసరించిందో. మరి ఇప్పుడు జపాన్ గురించి తెలియజేశాం. అంటే జపాన్ ఏ విధంగా తన దూకుడుని కొనసాగించిందో ఈ భాగంలో మీరు తెలుసుకున్నారు. 3 కాన్సెప్ట్ల చుట్టూ మనకు ఈ టాపిక్ తిరుగుతూ ఉంటుంది. అందులో యుద్ధం ఎలా ప్రారంభమైంది ఇది ఆల్రెడీ తెలుసుకున్నారు. జర్మనీ పోలాండ్ మీద దండయాత్రతో యుద్ధం ప్రారంభమైంది. దాని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక యుద్ధం ఎలా కొనసాగింది ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. ఎలా కొనసాగుతూ ఉందో నేర్చుకున్నారు. 1942 వరకు
యుద్ధం ఏ విధంగా కొనసాగిందో నేర్చుకున్నారు. 1942 వరకు యుద్ధం అక్షరాజ్యాల వైపు కొనసాగుతూ మరి దూకుడైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ అక్షరాజ్యాల దూకుడుగా మన ఆ పార్ట్ని పిలుచుకున్నాం. ఫస్ట్ హాఫ్లో అక్కడ వరకు ఆగింది. ఇంకా 1942 తర్వాత యుద్ధం ఎలా కొనసాగిందో తెలుసుకోవాలి. అలాగే 1945లో యుద్ధం ఏ విధంగా ముగిసిందో మనం తెలుసుకోవాలి. ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఈ టాపిక్ మీద ఆధారపడి తిరుగుతూ ఉంటుంది. మీరు ఏ అంశం ఏ మూలకెళ్ళినా కూడా మళ్ళీ చివరాఖరి ఇక్కడ వచ్చి ఆగుతూ ఉండాలి. ఓకే, ఫస్ట్ హాఫ్ని ఇక్కడతో ముగిద్దాం. సెకండ్ హాఫ్లో మిత్రరాజ్యాలు ఏ విధంగా తమ దూకుడిని కొనసాగించాయో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.